రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదికపై పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్దాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు ప్రారంభమే కాని రైతు భరోసా ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమని దుయ్యబట్టారు. అంతర్జాతీయ వేదికలపై రైతు భరోసా పేరుతో రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తుంటే ఇక్కడ రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై అబద్ధం చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.